కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల డ్యామేజీలపై విచారిస్తున్నటువంటి కమిషన్ గడువును ప్రభుత్వం మరోసారి పొడిగించింది. జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ దీనిపై విచారిస్తోంది. గతేడాది మార్చిలో ప్రభుత్వం ఈ కమిషన్ ఏర్పాటు చేసింది. ఏప్రిల్ నుంచి విచారణ ప్రారంభమైంది. ఇప్పటి వరకు ఉన్న గడువు ఈ నెలాఖరు వరకు మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 30వ తేదీ వరకు గడువు పొడిగిస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే ఈ కమిషన్ నీటిపారుదల శాఖ ఈఎన్సీలు, మాజీ ఈఎన్సీలతో పాటు చీఫ్ ఇంజనీర్లు, ఎస్సీలను క్రాస్ ఎగ్జామినేషన్ చేసింది. నీటిపారుదల శాఖ కార్యదర్శులు, ఇతర హోదాల్లో పనిచేసిన ప్రస్తుత మాజీ ఐఏఎస్లను పూర్తి స్థాయిలో విచారించి బ్యారేజీల నిర్మాణంలో కీలక నిర్ణయాలు ఎవరు తీసుకున్నారు, ఎవరు చెబితే వాటిని అమలు చేశారు అనే అంశాలపై సాక్ష్యాలు సేకరించే పనిలో నిమగ్నమైంది. చంద్రఘోష్ ఈ నెల 23వ తేదీన తదుపరి విచారణ నిమిత్తం హైదరాబాద్ రాబోతున్నారు. కాళేశ్వరం ఆనకట్టలకు సంబంధించి తదుపరి విచారణ కొనసాగనుంది. ఈసారి గత ప్రభుత్వ పెద్దలను కూడా విచారణకు పిలిచే అవకాశాలున్నట్లుగా సమాచారం. మనం చూస్తున్నాం కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏదైతే దాంట్లో డ్యామేజ్ జరిగిందో దానికి సంబంధించి ఎలక్షన్స్ ముందు జరిగినటువంటి ఘటన, ఆ తర్వాత జరిగిన పరిస్థితులు కూడా మనం చూస్తాం. అయితే విచారణకు సంబంధించి గడువు పొడిగించినట్టుగా తెలుస్తుంది. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రవిచంద్ర ద్వారా తెలుసుకుందాం. రవిచంద్ర, ఆశ అయితే ఈ నెల 23కి పినాకి చంద్రఘోష్ కమిషన్ విచారణ గడువు మిగిలినుంది. ఇది కాళేశ్వరం మీద ప్రభుత్వం వేసినటువంటి విచారణ కమిషన్. అయితే ఇందులో ఈ కమిషన్ విషయంలో పినాకి చంద్రఘోష్ కూడా ఇప్పటికే చాలా మంది ఐఏఎస్ అధికారులను, దాంతో పాటు అప్పుడు ఉన్నటువంటి ఎస్సీలను, ముఖ్యంగా ఇంజనీరింగ్ సంబంధించి ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఉన్నట్టు ఉన్నత అధికారులను కూడా విచారణ చేపట్టారు. ఈ ప్రాజెక్టు డిజైన్ విషయంలో కావచ్చు, దాంతో పాటు డిపిఆర్ విషయంలో కావచ్చు తీసుకున్న నిర్ణయాల్లో ఎందుకు ఇలా తీసుకున్నారంటూ వాళ్ళ నుంచి, అధికారుల నుంచి, బ్యూరోక్రసీ నుంచి ఆయన సమాచారాన్ని సేకరించారు. అంటే అందులో భాగంగా చాలా మంది కూడా అటు ఐఏఎస్ ఆఫీసర్లు కావచ్చు, ఎస్సీలు కావచ్చు, వీళ్ళంతా కూడా అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం పెద్దలు, అంటే మంత్రులు కావచ్చు, ముఖ్యమంత్రి కేసీఆర్ కావచ్చు, అప్పుడు ఉన్నటువంటి కేసీఆర్ కావచ్చు, వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు టెక్నికల్ గా మేము కొన్ని నిర్ణయాలు తీసుకున్న ఆ అంశాన్ని ప్రభుత్వం ముందు ఉంచాం. ప్రభుత్వం ఆ తర్వాత ఆ ప్రాజెక్ట్ నిర్మాణానికి ముందుకెళ్ళింది, ఆ విధంగా నిర్మాణం చేపట్టిందంటూ కూడా చాలా మంది అధికారులు కూడా ఇదే అంశాన్ని పినాకి చంద్రఘోష్ కమిషన్ ముందు ఉంచారు. దీంతో ఆ తర్వాత ఇప్పటికే అధికారులను, బ్యూరోక్రసీని విచారించినట్లుగా పినాకి చంద్రఘోష్ కమిషన్ ఇక అప్పట్లో ఉన్నట్లుగా మంత్రులు నిర్ణయాలు తీసుకునే అధికారం మంత్రులకు, ముఖ్యమంత్రికి ఉంటుంది కాబట్టి కేసీఆర్ ను కూడా పిలిచేట్టుకు అవకాశాలు ఉంటాయి. దాంతో పాటు అప్పుడున్నట్టుగా ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్నట్టు హరీష్ రావు కావచ్చు, ఇంకా ఈ విధంగా అంటే ఆ ప్రాజెక్టు నిర్ణయం జరిగినప్పటి నుంచి పూర్తయ్యే సమయం వరకు ఆ ప్రాజెక్టుకు సంబంధం ఉన్నటువంటి మంత్రులను కూడా విచారించేటువంటి అవకాశాలు ఉంటాయని చెప్పవచ్చు. ఆర్థిక శాఖను కూడా నిధుల విషయంలో కావచ్చు, ఇదంతా అన్ని రకాలుగా విచారిస్తుంది. అన్ని కోణాల్లో విచారించాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఒక ఏడాది పాటు గడువు ఇచ్చింది. గత ఏడాది ఈ మార్చిలో ఏర్పడిన కమిషన్ ఈ ఏడాది ఫిబ్రవరితో ముగుస్తుంది. అంటే ఏడాది సమయాన్ని ఇచ్చింది. ఏడాది సమయం సరిపోకపోవడంతో మరో 2 నెలలు పొడిగించింది. ఏప్రిల్ 30 వరకు, అంటే ఇంకొక 2 నెలల వరకు విచారణ ఉంటుంది. ఈ విచారణ పూర్తయిన తర్వాత ప్రభుత్వానికి ఈ పినాకి చంద్రఘోష్ కమిషన్ రిపోర్ట్ ఇస్తుంది. రిపోర్ట్ ఇచ్చిన తర్వాత దాన్ని అసెంబ్లీలో పెట్టేయడానికి అవకాశం ఉంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఆ తర్వాత అసెంబ్లీలో పెట్టిన తర్వాత ఆ తర్వాత అటు లీగల్ గా కూడా, అటు కోర్టులకు కావచ్చు, లీగల్ కూడా ఒపీనియన్ తీసుకుని ఆ తర్వాత అందులో ఉన్నటువంటి ఒక లోపాలని జనం ముందుంచేట్టుగా ప్రణాళికలు ఆ విధంగా రూపొందించింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. అందులో భాగంగా వేసిందని చెప్పవచ్చు. ఈ కమిషన్ ఏం రిపోర్ట్ ఇస్తుందన్న ఉత్కంఠ కూడా అటు బీఆర్ఎస్ పార్టీ, ఇటు కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో ఉంది అని కూడా చెప్పుకోవచ్చు. ఆశ.